రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు లోవచంద్ మరియు మాల సంఘాల నాయకులు ఆహ్వానించడం జరిగింది. 4 రోడ్ల కూడలిలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు వేసి స్మరించుకొని పాదయాత్రతో భీమిని గుమ్మం చేరుకొని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర పాలకులు వర్గీకరణని బూచిగా చూపించి దళితుల్లో విభేదాలు సృష్టించి అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని వ్యతిరేకించి అణగారిన వర్గాలు అధికారం కోసం నడిపించడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. మరొక అతిథి మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ దేశమంతా ఎస్సీ వర్గీకరణను క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తుంది. మాలలను అణగదొక్కడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకుందని, ఈ వర్గీకరణ నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేకుంటే రాష్ట్రమంతటా ఉద్యమం తీవ్రత పెరుగుతుందని హెచ్చరించారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని నేను ఈ సందర్భంగా కుప్పం నుండి ఇచ్చాపురం వరకు జరుగుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పేది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎవరు అడిగితే ఎవరు ఉద్యమం చేస్తే 6% ఉన్న ఈడబ్ల్యూఎస్ పేదలకి 10% రిజర్వేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. మరి అదే విధంగా మాదిగలు వెనకబడినట్లయితే మాదిగలకు ప్రత్యేకించి 6%, 10% రిజర్వేషన్లు కల్పించమని రాజ్యాంగం చెప్పింది కదా. రాజ్యాంగాన్ని తొంగలోకి తెచ్చి సుప్రీంకోర్టు తీర్పును సైతం తొంగలోకి తెచ్చి కేవలం మాలలని అణగదొక్కాలి, మాలలని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగకుండా చేయడమే లక్ష్యంగా నువ్వు తీసుకున్న ఈ వర్గీకరణ చర్యను కనుక వెనక్కి తీసుకోకపోతే 2014లో నిన్ను నెక్కించింది మాలలే, 2019లో నిన్ను దించింది మాలలే, 2024లో నిన్ను నెక్కించింది మాలలే. ఇక మీదగా నీకు నీ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేకుండా సమాధి చేసేది కూడా మాలలే అని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం చాలా సున్నితంగా. కాబట్టి వెంటనే ఈ వర్గీకరణ వెనక్కి తీసుకోండి, రిజర్వేషన్లు 20% పెంచండి, అవసరమైతే మాదిగలకు ప్రత్యేకించి ఒక 5%, 10% రిజర్వేషన్లు ఇవ్వండి. ఎవరు కాదనే ప్రసక్తే లేదు. రాజ్యాంగాన్ని ఎవరైనా కాదంటే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు. జై భీమ్, జై భీమ్. అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కుప్పం నుంచి జరుగుతున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఈ రోజు అనకాపల్లి విచ్చేయడం జరిగింది. అనకాపల్లి వాళ్ళ యొక్క మనసు ఎట్లా ఉన్నదంటే ఆనందంతో చిరుజల్లులు కూడా ఆహ్వానించినాయి. మాలల యొక్క మంచితనాన్ని ప్రజలకు చూపించినాయి. మాలలకి అన్యాయం చేయాలనుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వర్గీకరణ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వర్గీకరణ ద్వారా చైతన్యవంతమైన మాలల్ని అనగదొక్కి మిగతా దళిత బహుజనులకు దిక్తూచుగా ఉన్నటువంటి మాలల్ని విద్యా, ఉద్యోగ, సామాజిక రంగాల్లో అణిచివేయాలని చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రైవేట్ రంగాల్లో ఎస్సీలకి రిజర్వేషన్లు అమలు చేయాలి. పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా 20% రిజర్వేషన్ శాతం పెంచాలి. అదేవిధంగా దళిత క్రైస్తవులకి ప్రత్యేక ఎస్సీ రిజర్వేషన్ హోదా కల్పించాలి. మరి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో దళితుల మీద కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఈ రాష్ట్ర నలుమూలలో కూడా ఒక బీహార్, ఉత్తరప్రదేశ్ తరహాలో పైచాచికమైన దాడులు జరుగుతున్నాయి. ఈ యొక్క దళితుల మీద జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఐక్యత లేదు అనుకున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మాల సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీ సంఘాలు, ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘంతో పాటు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు మన దాసరి చెన్నకేశవులన్న ఆధ్వర్యంలో విరిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్గీకరణ వ్యతిరేకాన్ని ప్రదర్శిస్తా ఉన్నాం. మీరు అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ వెనక్కి తీసుకునే వరకు కూడా ఇదే విధంగా డిమాండ్ చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై భీమ్.